మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం బాదం మాధవరావు గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పేరు మార్చడం జరిగింది. దానిలో భాగంగానే పిల్లలకి గత సంవత్సరం ఆహార పథకం ఆహారం అందజేయడం జరిగింది. అయితే ఈ ఏడాది ఈ విద్యా సంవత్సరం నుంచి వాళ్ళ మెనూలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు సూచన మేరకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూలో మార్పు చోటు చేసుకోవడం తెలిసిందే. అయితే భోజనం ఏదైతే ఉందో ఆ అన్నానికి సంబంధించి సన్న బియ్యాన్ని చేర్చడం జరిగింది. ఇదివరకు వాళ్ళు మామూలు బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సన్న బియ్యాన్ని వీళ్ళకి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో అందజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, పిల్లలు క్యూ లైన్ లో నుంచున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ ఆహార పథకానికి సంబంధించి ఇక్కడ మీరు సన్న బియ్యాన్ని నిన్నటి నుంచి కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు. గమనిస్తే గనక విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించాలని కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే వీళ్ళకి మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేయడం జరిగింది. నాణ్యమైన రైస్ని ఏదైతే ఉందో అది సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది పిల్లలకి. మీరు ఇక్కడ గమనించవచ్చు, వాళ్ళకి ఒక ఎగ్, అదే విధంగా రైసు, ఆకుకూర, పప్పు ఆకుకూర కలిపి ఉన్నటువంటి మెనూని ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు అది ఎలా ఉంది ఏంటనేది, అదేవిధంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా పిల్లలను కూడా వాళ్ళ స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార భోజన పథకంలో భాగంగా చక్కగా కూర్చుని భోజనం చేస్తున్నారు. వాళ్ళ స్పందన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది మెనూ, భోజనం అంటే ఆహారం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి. ఏం పేరు నీ పేరు? ఎలా ఉంది భోజనం? బాగుందా? ఇదివరకు ఎలా ఉండేది? ఇప్పుడు రైస్ ఎలా ఉంది? నిన్నటి నుంచి రైస్ మార్చారు కదా, సన్న బియ్యం. మరి తినగలుగుతున్నారా మీరు? తినడానికి బాగానే ఉందా? ఏం పేరు నీ పేరు? వరలక్ష్మి సార్. ఎలా ఉంది రైస్? చాలా బాగుంది సార్. అంటే ఇది వరకు రైస్ ఇప్పటికి తేడా ఉందా? ఎలా ఉంది వాళ్ళ రైస్? చాలా బాగుంది సార్. బాగుంది. మీకు తినగలుగుతున్నారా? అంటే ఇది వరకు మరి ఇక్కడ తినేవారు కాదంటే కదా ఎక్కువ, అంటే తినడానికి ఇబ్బంది పడేవారంట. ఇప్పుడు ఎలా ఉంది? మీరు లంచ్ బాక్స్ తెచ్చుకునేవారు, మరి ఇప్పుడు బాగానే ఉందా? నీ పేరు? పెద్ద తల్లి. ఎలా ఉంది? బాగుందా భోజనం? తినగలుగుతున్నారా? మరి తినగలుగుతున్నారా? రైస్ అయితే బాగానే ఉందా? తినడానికి ఇబ్బంది లేదా మీకు? బాగానే చేస్తున్నారా భోజనం? ఏదని అంత బాగానే ఉందా? ఏంటి రైస్ కర్రీ ఏంటి? పప్పు బాగానే ఉందా? పప్పు ఉడికిందా? తినగలుగుతున్నారా? రైస్ ఎలా ఉంది? మరి ఇది వరకు రైస్ కి ఇప్పటికి తేడా అన్న ఉందా? ఎలా ఉంది వాళ్ళ రైస్? ఎలా ఉంది? అంటే మీకు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, తినగలిగేలా ఉందా? సమంత సార్. సమంత, ఏంటి భోజనం ఎలా ఉంది? బాగుంది సార్. ఎలా ఉంది రైస్? అంటే ఇది వరకు రైస్ కి ఇప్పుడు రైస్ కి ఏమైనా తేడా కనపడుతుందా? అప్పుడు లావుగా ఉండేది, ఇప్పుడు సన్నంగా వస్తుంది సార్ బియ్యం. బాగానే ఉందా టేస్ట్? మరి బాగుంది సార్, టేస్టీగా ఉంది సార్, చాలా బాగుంది సార్. పప్పు ఉడుకుతుందా? ఉడుకుతుంది సార్. ఏమేమి వేస్తున్నారు మీకు భోజనం? పప్పు, ఆకుకూర, ఎగ్, రైస్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నీ పేరు? నా పేరు హిమజా సార్. ఎలా ఉంది భోజనం? బాగుంది సార్. రైస్ ఎలా ఉంది? బాగుంది సార్. అంటే ఇది వరకు పోలిస్తే బాగానే ఉందా? సూపర్ గా ఉంది సార్. పప్పు కూడా బాగుంది సార్. ఎగ్ కూడా బాగుంది సార్. ఇది వరకు ఎలా ఉండేవి? ఇంత ముందు సార్ కొంచెం ఉడకలేనట్టుగా అనిపించేది సార్ నాకు. ఇప్పుడు బాగుంది సార్. ఓకే, బాగానే ఉంది. టేస్ట్ గానే ఉందా? సూపర్ గా ఉంది సార్. ఇంటికాడ ఉన్నట్టుగా ఉంది సార్.
నీ పేరు? నా పేరు స్వాతి సార్. ఎలా ఉంది భోజనం? బాగుంది సార్. టేస్ట్ ఎలా ఇది ఉంది? వరకు బియ్యం పచ్చిగా ఉన్నట్టు ఉంది సార్, ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బియ్యం అని నిన్నటి సన్న బియ్యం ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? సూపర్ గా ఉంది సార్, బాగుంది తినడానికి కట్టండి. నీ పేరు ఏం పేరు? నా పేరు సుజీ సార్. చాలా బాగుంది సార్. రైస్ అయితే ఇంతవరకు అయితే లాంగ్ బియ్యం ఉంది సార్, తినలేకపోయి ఉంది సార్. ఇప్పుడైతే ఇంట్లో వండుకున్నట్టు సన్నంగా బియ్యం బాగుంది సార్. మరి మీరు ఏమన్నా ఇంకా ఏమన్నా మెనూలో ఏమన్నా మార్పులు ఏమన్నా కోరుకుంటున్నారా? అంటే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఇలా ఉంటే చాలు సార్. ఇలా ఉంటే చాలు అంటే పెరుగు కానీ, సాంబార్, రసం కానీ, చికెన్ కానీ, లేదా నాన్ వెజ్ ఏమన్నా కావాలని అనిపిస్తుందా? చెప్పండి, పర్వాలేదు. మీకు అంటే మీకు ఎలా ఉండాలనిపిస్తుంది? చెప్పు. పర్లేదు సార్, ఇలా ఉంటే సరిపోదు. ఇలా ఉంటే చాలా క్వాలిటీగా. నీ పేరు? శిల్ప సార్. ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది సార్. తేడా ఏంది ఇదివరకు ఇప్పటికి తేడా కనపడుతుంది? ఇది వరకు అయితే రైస్ లావుగా ఉండే సార్, ఇప్పుడు సన్నంగా ఉండి పప్పు కూడా బాగుంది సార్. ఉడుకుతుందా పప్పు? అది ఉడికి ఉంటుంది. ఎస్ సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడైతే ఎగ్ ఎలా ఉంటుంది? ఇది వరకు ఎగ్గలు కొంచెం పాడే ఏదో వచ్చేవా? ఇది వరకు ఎగ్గలు అయితే కొంచెం ఉడకనట్టు వచ్చేసాయి, ఇప్పుడైతే బాగుంది సార్, బాగా ఉడుకుతుంది సార్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నువ్వు? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నావా, లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ? అంటే మెనూ ఇంకా ఏమన్నా బాగుంటే బాగుండని అనుకుంటున్నావా? లేదు సార్, ఇలా ఉంటే చాలా. సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎవరికి? విద్యాశాఖ మంత్రి గారు సార్. ఓకే. నీ పేరు? రాహేలి సార్ నా పేరు. ఎలా ఉంది భోజనం? బాగుంది సార్. ముందు సార్ అయితే ఒండ్లు కట్టేసేసి ఉడికేది కాదు, లాముగా ఉండేది. ఇప్పుడైతే పొడి పొడిలాడితే బాగుంది సార్, ఇంట్లో వండుకున్నట్టు ఉంది సార్. అదే ఇది వరకు మీకు ఇప్పుడు నిన్నటి నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు కదా, బాగానే ఉందా తినడానికి? అయితే బాగానే ఉంది సార్. మరి ఏమన్నా మార్పు ఏమన్నా మీకు మెనూలో పలానా ఇది అన్న కావాలని అన్న అనిపిస్తుందా? ఏం లేదు సార్, ఇలా ఉంటే చాలు. ఇలా ఉంటే చాలు అంటే పెరుగు సాంబార్ కానీ లేదా పెరుగు కానీ అన్న కావాలనిపిస్తుందా? పెరుగు కావాలి సార్. పెరుగు కర్డ్ రైస్ కావాలనిపిస్తుంది. అవును సార్. నీ పేరేం పేరు? నవ్య సార్. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్. మరి నువ్వు సరిగ్గా తినట్లేదా? ఎలా ఉన్నావు? తింటున్నాను సార్. తినట్లేదా? తింటున్నావా? మరి నువ్వు సన్నగా ఉన్నావు ఏంటి? మరి బలంగా తినాలి. తింటావా? ఎలా ఉంది భోజనం? బాగుందా? బాగుంది సార్. ఇది వరకు మీద ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు రైస్ లో రాయిలు కట్ట వచ్చేయి సార్, ఇప్పుడు అలా రాకుండా బాగున్నాయి సార్. బాగుంది. నీ పేరు? రాజేశ్వరి సార్. రాజేశ్వరి. ఎలా ఉంది? బాగున్నది సార్. తినగలుగుతున్నారా? సార్ ఉప్పు వరకు అయితే పప్పులో గట్ట పురుగులు గట్ట వచ్చి ఇప్పుడైతే బాగున్నది సార్. నీ పేరు? రేణుక. ఎలా ఉంది? బాగుంది సార్. తినగలుగుతున్నావా? నిజంగానే? వీళ్ళు అయితే ఇప్పుడు ఇది వరకుతో పోలిస్తే రైస్ వండల కింద ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తున్నారు. అదే విధంగా కొంతమంది వీటితో పాటుగా అంటే పప్పు, ఆకుకూర, కర్రీ ఇస్తున్నారు. పెరుగు కూడా ఉంటే బాగుంటుంది, పెరుగు కూడా ఉంటే మేము కొంచెం తినడానికి కూడా బాగుంటుందని చెప్పి కూడా విద్యార్థులు తెలియజేస్తున్నారు. కోడిగుడ్లు, అదే విధంగా రైస్, పప్పు, ఆకుకూర మెనూగా ఇచ్చారు ఇవాళ. ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం ఇవ్వడం పట్ల తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు విద్యార్థులు. వాళ్ళు మాకు తినడానికి, కడుపు నిండా తినడానికి అవకాశం ఉంది, ఇదివరకు కొంచెం లావుగా ఉండేది రైస్, ఇప్పుడు బాగుందని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మన ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి మధ్యాహ్న భోజనం నిన్నటి నుంచి సన్న బియ్యం యాడ్ చేశారు, పిల్లలు ఎలా ఉంది సార్ స్పందన? అది మీకు ఏమనిపిస్తుంది? నిన్న నుంచి సన్న బియ్యం భోజనం మొదలైందండి. నిన్న చాలా తక్కువ మంది వచ్చారు పిల్లలు. వచ్చిన పిల్లలందరూ తిన్నారు. ఈవేళ కూడా తక్కువ మంది వచ్చారు పిల్లలు. తిన్న పిల్లలందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. నిన్న ఇక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన టైంలో పేరెంట్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు కూడా బాగుంది, ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది, ఎక్కువ మంది పిల్లలు తినే ప్రయత్నం చేస్తారు, ఇంకా కొంచెం రుచిగా శుభ్రంగా ఉండేటట్టు ఒకసారి చెప్పండి అని చెప్పడం జరిగింది. సో బాగుంది సార్, పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు, మంచిగా తింటున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అంటే ఇది వరకు తో పోలిస్తే ఇప్పుడు డొక్క సీతమ్మ అని చెప్పి ఆవిడ పేరు కూడా పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆ నేమ్ కూడా చాలా నిజంగా ఆ పేరు పెట్టడం మాలాంటి వాళ్ళందరికీ, పేరెంట్స్ అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆ పేరు దానికి, ఆ మిడ్ డే మీల్ అనే దానికి సూటబుల్ పేరు, సార్థకమైందండి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మా ఉపాధ్యాయ లోకం, మా విద్యాశాఖ లోకం హర్షం వ్యక్తం చేస్తుంది. ఏమన్నా ఇంకా మీరు ఏమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా విద్యాశాఖకి ఏమన్నా
ఇవ్వదలుచుకున్నారు? అంటే ఎన్నో ఏళ్ళ అపార అనుభవం ఉంది మీకు. ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వాలి, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా సార్ మీరు? అంటే ప్రత్యేకించి మేము సూచనలు ఇవ్వకోకుండానే మా ఆలోచనకు తగ్గట్టుగానే మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, ప్రభుత్వం మా ఆలోచనలు ఏవైతే ఆలోచిస్తామో అవే ఆలోచనలు ఇంచుమించు వాళ్ళు గైడ్ లైన్స్ రూపంలోనూ లేదంటే జీవోల రూపంలోనూ మాకు వచ్చేస్తున్నాయండి. ప్రత్యేకించి ఏం అక్కర్లేదు. అయితే మా ఇక్కడ ఈ టైంలో మా పిల్లలు కోరేది ఏంటంటే ఇప్పుడున్న మెనూతో పాటు మజ్జిగ కానీ లేదంటే పెరుగు కానీ ఉంటే దీనికి యాడ్ చేస్తే మరింత బాగుంటుందనే ఒక అభిప్రాయం వచ్చింది మా పిల్లల్లో. సో అది ఒకటి మాత్రం ఏమన్నా చేయగలిగితే అది చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా ప్రధానోపాధ్యాయులు శ్యాంబాబు గారి స్పందన, ప్రభుత్వం నిజంగా డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టడం హర్షించదగ్గ విజయం. అది నిజంగా సార్థకం. అది ఎందుకనంటే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు, ఆవిడ పేరు మీద ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం విద్యాశాఖ ఎన్నో రకాల వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తుంది. నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో అటు బుక్స్ కి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం, ఏ రాజకీయ నాయకుడు ముద్ర, పేరు, బొమ్మ లేకుండా కేవలం సమాజానికి ఉపయోగపడిన వ్యక్తుల పేర్లతో ఈ విద్యాశాఖలో ఈ విధమైన ముందడుగు వేయడం అనేది హర్షించదగ్గ విషయం. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా పిల్లలకు నాణ్యమైన ఏదైతే భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని కూడా మెనూలో చేర్చడం జరిగింది. వీటితో పాటుగా మాకు కొంచెం మజ్జిగ కానీ లేదా పెరుగు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి మజ్జిగ రూపంలో మాకు ఈ మెనూలో చేరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా పిల్లలు తమ సలహాని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భోజనం పట్ల కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.